స్టార్ 10 టీవీ ప్రేక్షకులకు నమస్తే. నేటి వార్తా ముచ్చట కార్యక్రమానికి స్వాగతం. మత్తు పదార్థాలపై ప్రతిజ్ఞ చేయించిన అడిషనల్ ఏఎస్పీ నాగరాజ్ బుధవారం అంతర్జాతీయ మత్తు పదార్థాల వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకొని కర్నూలులో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా అడిషనల్ ఏఎస్పీ నాగరాజు గారు మాట్లాడుతూ యువత, విద్యార్థులు, ప్రజలు మేల్కొనాలని, మత్తు పదార్థాల వల్ల జీవితాలు బుగ్గిపాలు చేసుకోకుండా చైతన్యం తీసుకురావాలని పిలుపునిచ్చారు. అదేవిధంగా గంజాయి, మత్తు పదార్థాల లాంటివి అక్రమ రవాణా చేసినా, విక్రయం చేసినా చట్టచర్యలు తప్పవని చెబుతూ 100 రోజుల్లో డ్రగ్స్ నిర్మూలన కార్యక్రమాన్ని అమలు చేస్తానని, కర్నూలు గంజాయి రహిత జిల్లాగా తీర్చిదిద్దుతానని అడిషనల్ ఏఎస్పీ నాగరాజు గారు విన్నపించారు. మహిళలకు శుభవార్త తెలిపిన మంత్రి ఎన్నికలలో ఇచ్చిన హామీల మేరకు త్వరలో ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం కల్పిస్తున్నటువంటి రాష్ట్ర రవాణా మరియు క్రీడా శాఖల మంత్రి రాంప్రసాద్ తెలిపారు. విద్యాశాఖ మంత్రి లోకేష్కు సమగ్ర శిక్షణ, ఆర్ట్, క్రాఫ్ట్, వ్యాయామాల ఉపాధ్యాయుల అసోసియేషన్ బృందం రాష్ట్ర అధ్యక్షురాలు శివకుమారి మరియు విజయశ్రీలు వినతి పత్రం అందించి పాఠశాల విద్యలో రెగ్యులర్ ఉపాధ్యాయులలో సమూలంగా పీటీఐలు విధులు నిర్వహిస్తున్నారని, సమగ్ర శిక్షణ విభాగం నుంచి విద్యాశాఖలో విలీనం చేసి ఉద్యోగ భద్రత కల్పించాలని, సకాలంలో వేతనాలు అందించే విధంగా చూడాలని మంత్రికి వినతి పత్రం సమర్పించారు. మరిన్ని వార్తా ముచ్చట్ల కోసం చూస్తూనే ఉండండి స్టార్ 10 టీవీ.